వెల్కమ్ టు పొలిటికల్ ఫ్లాష్ బ్యాక్. నేను హరికృష్ణ. నెత్తుటి దుస్తుల్ని మార్చుకోకుండానే చంద్రబాబు ముందస్తు వ్యూహం, దీని గురించి మనం మాట్లాడదాం. అయితే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడితే, కంపారిజన్ గురించి మాట్లాడాలంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముక్కుసూటి మనిషి, ఆయన మనసు మాట ఒకటే అంటుంటారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం నాటకాల మనిషి, ఆయన మనస్సు మాట వేరువేరు. ముక్కుసూటి నాయకుడు ఏం చేసినా తన ప్రజల కోసమే చేస్తాడు, నాటకాల నాయకుడు ఏం చేసినా తన పదవి కోసమే చేస్తాడు. అయితే ఆ మధ్య చంద్రబాబు పబ్లిక్గా ఏడ్చారు. తప్పేం కాదు, మనిషి ఏడవచ్చు, కానీ నాయకుడు ఏడవకూడదు, కనీసం ఏడ్చినట్టు కనిపించకూడదు. కానీ చంద్రబాబు తన ఏడుపును రాష్ట్ర ప్రజలంతా చూసేలా ఏడ్చారు. ఏడ్చి ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నించారు. అబాస్ పాలయ్యారు. ఆయన ఏడుపును ఎవరు కూడా నమ్మలేదు కదా, పైగా హవ్వాని నవ్విపోయారు. నిజానికి చంద్రబాబు ఏడ్చే నాయకుడు కాదండి, ఏడిపించే నాయకుడు. ఎన్టీఆర్ని అలాగే కదా మరి ఏడిపించారు. అసలు సిసలు చంద్రబాబును చూడాలంటే మీరు 2003 అక్టోబర్ 1వ తేదీకి వెళ్ళాలి. తిరుపతిలో అలిపిరి దగ్గర ఆ రోజు ఆయనపై నక్సల్స్ దాడి జరిగింది. ఆయన దుస్తులు రక్తసిక్తమయ్యాయి. ఆయన బెదిరిపోయారు. నిజానికి అది బెదురు కాదు, ఆలోచన. ఆ ఘటనను ఎలా తనకు అనుకూలంగా మలుచుకోవాలి అన్న ఒక ఆలోచన. గాయాల నుంచి ఇంకా కోలుకోకుండానే, తిరిగి అధికార బాధ్యతలు చేపట్టకుండానే ఆయన పన్నిన మొదటి వ్యూహం నక్సలైట్ల హింసాకాండను కారణంగా చూపి శాసనసభ రద్దుకు సిఫార్సు చేయటం, ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేయటం. అయితే పీపుల్స్ వార్ గ్రూప్ రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ఓటర్ల సానుభూతి కోసం ఆయన చేసిన ముందస్తు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్ అయ్యాయి. ఆయన విఫలమయ్యారు. తనపైన జరిగిన దాడి తెలుగుదేశం పార్టీకి సానుభూతి ఓట్లను సంపాదించి పెడుతుందని ఆయన భావించారు. దాడి జరిగిన సరిగ్గా నెల రోజులకి, అంటే నవంబర్ 2న హైదరాబాద్లో ఉప ప్రధాని అద్వానీ, అలాగే బీజేపీ అధ్యక్షుడు వెంకయ్య నాయుడుతో ఆయన సమావేశమయ్యారు. ముందస్తు ఎన్నికలపై మరోసారి ఆలోచించాలని కోరారు. అప్పటికి నెల రోజులుగా ఈ ప్రతిపాదన తెస్తూనే ఉన్నారు ఆయన. కానీ ప్రధాని వాజ్పేయి ముందస్తు ఎన్నికలపై ఆసక్తి చూపించలేదు. అలా చూపించకపోవడంతో అద్వానీ కూడా ఏమీ చేయలేకపోయారు. ఆ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ముందస్తు గురించి ఆలోచిద్దాం అని అద్వానీ ఆ విషయాన్ని దాటేశారట. ఆ మర్నాడే చంద్రబాబు తన సన్నిహిత పార్టీ నేతలతో ముందస్తు గురించి చర్చించారు. టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అన్న వాస్తవం వారి చర్చల్లోకి వచ్చింది. రాష్ట్ర అప్పటి హోమ్ మినిస్టర్ దేవేంద్ర గౌడ్, అలాగే టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎర్రనాయుడు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, అలాగే ట్రెజరర్ ప్రభాకర్ రెడ్డి, ఏపీకే రామ్మోహన్ రావు, ఇలా వీళ్ళంతా కూడా చంద్రబాబు ముందస్తు ప్రతిపాదనపై ఏమీ చెప్పలేకపోయారట. చివరికి దాడిని పక్కన పెట్టి సంక్షేమ పథకాల ప్రచారంతోనే అసెంబ్లీ ఎన్నికలకు, అది కూడా అవి జరిగినప్పుడే వెళ్ళాలి అని చంద్రబాబు డిసైడ్ చేసుకున్నారు. అయితే 2004 మే నెలలో జరిగిన ఆ ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమ నాయకుడిగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎన్నుకున్నారు. మొత్తం 294 స్థానాల్లో కాంగ్రెస్ 185 స్థానాల్లో విజయం సాధించింది. చంద్రబాబుకు సానుభూతి దక్కకపోగా ఘోర పరాజయానికి గురయ్యారు. ఆయన నాటకాలు కాంగ్రెస్కు చేదోడయ్యాయి తప్పితే సైకిల్ని ముందుకు నడిపించలేకపోయాయి. చంద్రబాబు యాక్టింగ్ మామూలుగా ఉండదండి. యాక్టింగ్ క్లాసులకు వెళ్ళి మరీ తన యాక్టింగ్ని మెరుగుపరుచుకునేందుకు 2004 ఎన్నికల ముందు ఆయన ఎంతో శ్రమపడ్డారని చెప్తారు. చంద్రబాబు ఎప్పుడూ నవ్వుతూ కనిపించరు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ కనిపించారు అంటే ప్రతిపక్ష నేతల్ని ప్రజల ముందు ఎద్దేవా చేయడానికి మాత్రమే నవ్వుతారు. అవునా కాదా తమ్ముళ్ళు అని నవ్వుతూ పలకరించడం మనం ఇప్పుడు చూస్తూనే ఉంటాం. అయితే 2004 ఎన్నికలకు ముందు ఆయనపై సొంత పార్టీ నాయకులే ఈ విమర్శ చేశారట. ఆయన ఎప్పుడు బిగదీసుకుని ఉంటారని, ప్రజల్లోకి అది వ్యతిరేకత సంకేతాలను తీసుకెళ్తుందని. దాంతో మన బాబు గారు తనని తాను మలుచుకోవాలనుకున్నారు. అప్పట్లో మలుచుకోవటమే, మార్చుకోవటం కాదు. యూ హ్యావ్ టు అండర్లైన్ దిస్. మొహం మీద చిరునవ్వు రమ్మంటే ఊరికే వస్తుందా? యాక్టింగ్ చేయాలి. చంద్రబాబు సహజ నటుడే కానీ నవ్వును ముఖంపైకి తెప్పించడం ఆయన వల్ల కాలేదు. అందుకే ట్రైనింగ్ తీసుకున్నారు. సినీ, టీవీ రంగాల నుంచి నిపుణులు రప్పించుకున్నారు. 3 రోజుల పాటు వారి నుంచి ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఉచ్చారణ, బాడీ లాంగ్వేజ్,
వస్త్రధారణ, ఈ విషయాల్లో తనను తాను మెరుగుపరుచుకున్నారు. ముఖం మీదకు నవ్వు తెప్పించుకోవడం కూడా ప్రాక్టీస్ చేశారు. 2004 సార్వత్రిక ఎన్నికల సన్నాహాల్లో భాగంగా టీవీ ఛానల్లో జరిగే చర్చా గోష్ఠుల్లో, ఆ డిస్కషన్స్లో పాల్గొన్నప్పుడు ఓటర్లను ఇంప్రెస్ చేయాలన్నదే ఆ శిక్షణ వెనుకున్న ప్రధాన ఎజెండా. అయితే ఆ ఉద్దేశం నెరవేరలేదు. ఆనాడు చంద్రబాబుకు పోస్టర్ల నాయకుడిగా కూడా పేరుండేది. అయితే ఆ ఇమేజ్ నగరాల్లో పనికొచ్చిందేమో కానీ గ్రామాల్లోని ప్రజలు, ఓటర్లు ఈ నాటకాల నాయకుడిని రిజెక్ట్ చేశారు. ప్రజలతో మమేకమై ఉన్న నాయకులే మనస్ఫూర్తిగా నవ్వగలరు. ఆ నవ్వు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తుందనే స్వయంగా టీడీపీ నాయకులే ఒప్పుకుంటారు. ఇది వాటి ఫ్లాష్ బ్యాక్. నేను హరికృష్ణ, సైనింగ్ ఆఫ్.